నువ్వు కాలు తీసి బయట పెట్టినంత వరకు నీలో ఎంత విశ్వాసం ఉందో నీకు తెలీదు, అది బయట కూడా ఎవరికి తెలీదు. కాలు తీసి బయట పెట్టే వ్యక్తి యొక్క విశ్వాసమే బయటికి కనపడుతుంది. ఇందాక నేను చెప్పాను పేతురు గురించి, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి, 4 వ్యక్తులు పక్షవాయువు కలిగిన వాడిని మోసుకురావడం. ఈ 4 ఈ స్టోరీసే ఎందుకు చెప్పాము? ఎందుకంటే వాళ్ళు కాలు బయట పెట్టారు, వారి విశ్వాసం కనబడింది, మనందరికీ కనబడింది. యేసు ప్రభు ఆ విశ్వాసానికి ఆశ్చర్యపోయాడు. సో కాలు బయట పెట్టే వ్యక్తే తన విశ్వాసాన్ని బయటికి చూపించగలుగుతాడు. తనకు తెలుస్తుంది, ఇతరులకి. కాలు బయట పెట్టినంత వరకు నీ విశ్వాసం ఎంతో నీకే తెలియదు. ఫస్ట్ నీకెంత విశ్వాసం ఉందో నీకు ఎలా తెలుస్తుంది? విశ్వాసముతో వెళ్తున్న వ్యక్తినే 4 ఫాలో అవ్వగలుగుతారు. అతని విశ్వాసం అతనికి తెలుస్తుంది, అతని విశ్వాసము తనతో ఉన్న వారికి తెలుస్తుంది. నువ్వు మార్పు దిశగా ఒక కాలు వేస్తే నీతో పాటు నీ కుటుంబం నడుస్తుంది, నీ బంధువులు నడుస్తారు, అనేకులు నడుస్తారు నీతో పాటు. ఆ హాస్పిటల్లో చావు పడకలో నీ బిడ్డ పడుకొని ఉన్నప్పుడు, నీ కుటుంబ సభ్యుడు పడుకొని ఉన్నప్పుడు అక్కడ మోకరించి, దేవా నువ్వు కార్యము జరిగిస్తే నా ఇంటి సభ్యుడు బ్రతుకుతాడని అక్కడ మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీ విశ్వాసము అక్కడ బయట తెలుస్తుంది, నీతో ఉన్న వారికి నీ విశ్వాసము తెలుస్తుంది. ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు ఆ పని ప్రారంభించే చోట, దేవా నిన్ను చూసే నీ మాటను పట్టుకొని ఈ పని నేను ప్రారంభిస్తున్నానని, ఏమీ లేని పరిస్థితుల్లో ఒక పని నువ్వు ప్రారంభించినప్పుడు నీ విశ్వాసం బయటకు వస్తుంది. అది నీకు తెలుస్తుంది, నీతో ఉన్న వారికి తెలుస్తుంది. ఏమీ చేయనోడికి, ఏ ప్రయత్నం చేయని వాడికి, ఏ కాలు బయట పెట్టని వాడికి అతని విశ్వాసం అతనికి ఎలా తెలుస్తుంది? ఇరుగు పొరుగు వారికి ఎలా తెలుస్తుంది?